కనపడలేదు ఊళ్ళో తిరిగి నిన్న కంప్లీట్ అయిపోయింది సర్లే మనం ఎలా వస్తున్నాం కదా అని చెప్పి చెప్పచ్చు మైక్ లో నేను 5 సంవత్సరాలు అయిపోయిందని నేను చప్పట్లు కొట్టుకుని తిరిగితే ఏమవుద్ది మీ దగ్గర రావాలిగా ప్రాబ్లమ్స్ అన్ని ఏంటో కాగితం మీద రాసుకోవాలి అవి తీసుకొని నువ్వే వాళ్ళ అవసరం నీ ఫాల్టా పెయిన్ ఫాల్టా నాకు చెప్పు ఇక్కడ సచివాలయం ఫాల్ట్ అయితే అది రెక్టిఫై అవుతుంది కాదండి ఇది పెయిన్ నుంచి కూడా ఇబ్బంది ఉందంటే నాకు చెప్తే నేను దాన్ని ఏదైనా చేస్తాను నువ్వు కూడా వాళ్ళు వచ్చినప్పుడు వెంటనే రోజు ఎందుకు తిరగట్టు 4 రోజులు పోయాక రమ్మని చెప్తున్నారు వాళ్ళకి తెలియదు కదా పలానప్పుడు నువ్వు లేకపోతే నువ్వు నెంబర్ తీసుకున్నావు అనుకో ఒకవేళ నీకు అక్కడ క్లియరెన్స్ అయిపోయింది ఫోన్ కొడితే వాళ్ళే వస్తారు రమ్మనుకోకుండా కొద్దిగా అలా చేసుకోండి ఓకే 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 మీరు అక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ రావాలి కదా అందుకని మీ దగ్గర నేను వచ్చానమ్మా పెట్టాను కాబట్టి వచ్చాం పెట్టకపోతే వచ్చి పిల్లలైనా అడగలేకపోతున్నారు సార్ అన్నిట్లో ఏమవట్లా సింగిల్ గా రెక్టిఫై చేస్తారు నేనైనా ఒకసారి అడుగుతా సింగిల్ పర్సన్ రావట్లా అంటే రేషన్ కార్డు అప్లై చేయడానికి రావట్లేదా కాదు ఇప్పుడు పెట్టారు వచ్చింది దాంట్లో అంటే కొన్నాటికి దేనికైతే స్కిప్ అవుతుంది దేనికి అవ్వట్లేదు అనేది తెలియాలి నేను ఒకసారి నేను కనుక్కొని చెప్తాను అవుతే ఇప్పుడు ఇదేమి ఆగిపోదు నిరంతర కార్యక్రమమే ఇది రేషన్ కార్డు అనేది కొత్తది ఎప్పుడు ఇస్తానే ఉంటది ఎప్పుడు ఆన్లైన్ ఓపెన్ అయ్యే ఉంటది వస్తాను ఇప్పుడు చేసేవాళ్ళు చేస్తారు ఇప్పుడు వాళ్ళే అందులోనే చెప్పడం జరిగింది ఏదున్నా సరే ఇప్పుడు నేను ఒక్కడనే నా దగ్గర ఏం మంత్రదండ ఉండదు ఎవరైతే నాతో పాటు కష్టపడ్డారో ఆఫీస్లో ఒక టీం అనేది అన్ని పనులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టీము ఆ పనులు చేస్తారు రోడ్ల మీద నిరంతరం దాన్ని అంతటినీ కూడా మానిటరింగ్ నేను చేస్తుంటా దీంట్లో ఎవరైనా సరే ఒక్క విషయంలో మా ఆఫీస్లో 100 రూపాయలు తీసుకున్నారంటే చెప్పచ్చు మాకేం అభ్యంతరం ఏం లేదు నన్ను అడగండి క్వశ్చన్ చేయండి లేకపోతే వాళ్ళని క్వశ్చన్ చేయండి లేకపోతే వాళ్ళు 10 మంది క్వశ్చన్ చేస్తారు ఏ విషయంలో అయినా సరే హాస్పిటల్ విషయంలో వచ్చు ఎంఆర్ఓ విషయంలో వచ్చు ఒక చిన్న విషయం చెప్దాం ఎంఆర్ఓ విషయంలో పంచదార కార్డు రేషన్ కార్డు కావాలని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది ఈ రేషన్ కార్డు విషయం వెళ్ళి చూడమని చెప్పి నేను ఒక మనిషికి అప్పచెప్తా నేను అలా అప్పచెప్పాలా లేకపోతే అమ్మాయికి రేషన్ కార్డు ఇప్పించడానికి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళి అమ్మాయికి రేషన్ కార్డు ఇప్పించాలనేది మీరే చెప్పండి సమాధానం అలాగే ఏదో రేషన్ బియ్యం అన్నారు ఏలూరుకి సంబంధించి ఎక్కడైనా సరే ఒక బస్తా బియ్యం అన్యాయంగా వెళ్ళింది అని అంటే ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇమీడియట్ కేసు రాసేయమని చెప్పా వాళ్ళు ఏదో సంవత్సరంన్నర క్రితం జరిగిన దాన్ని పెట్టి ఇప్పుడు దాంట్లో 35 మంది కామెంట్లు పెట్టారు దాంట్లో ఒక 5గురు మా కార్యకర్తలు కూడా ఉన్నారు ఎవరైతే వాళ్ళు యూట్యూబ్ తప్పితే నా గురించి మాట్లాడాల నిరంతరం మీకు ఒక అవకాశం మీడియా వాళ్ళందరికీ కూడా అందరు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు రమారమి 50 సార్లు నా ఆఫీస్కి వచ్చి ఉంటారు మీరు ఒక 24 గంటల్లో నాతో ప్రయాణం చేయండి ఎవరికైతే నా మీద డౌట్ ఉందో అలాగే మా టీం మీద డౌట్ ఉందో మీరు సీక్రెట్గా చేసుకుంటారో డైరెక్ట్గా చేసుకుంటారో ఒక 24 గంటల్లో నేను నిరంతరం 18 గంటలు ఉంటా ఈ 18 గంటల్లో ఏం జరుగుతుంది ఏంటనేది మీరు చూసుకోండి వాస్తవాలు రాయండి జరిగేది రాయండి జరుగుతున్న తప్పు ఉందంటే తప్పును కూడా మీరు నిర్భయంగా రాసుకోవచ్చు నేనేమి కాదనే మనిషినేం కాదు ఏదున్నా సరే దాన్ని ఫేస్ చేయగలిగే మనిషినే ఎందుకంటే రాజకీయంలోకి వచ్చాక అనేక ఇవి వస్తాయి మీరు మంచి కోసం చేయండి నాలాగా 6:30 కాడి నుంచి 14 గంటలు వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ప్రజలకు మేలు జరగకూడదు అనుకుంటే అటువంటి వార్తలు ప్రచారం చేయండి ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేది మీ మీడియా సోదరులకే తెలుసు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఏలూరు నియోజకవర్గంలో నేను వచ్చాక ఎంత అభివృద్ధి జరిగింది ఇదివరకు ఏం జరిగింది అలాగే పక్క నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయి ఏలూరు నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయి అనేది మీరు రెండింటిని కూడా బేరీ చేసుకుని ఉన్న దాంట్లో మొత్తం అంతా నేను చేస్తానని నేను చెప్పట్లా ఉన్న దాంట్లో బెస్ట్ చేయడానికి అహర్నెస్లో నేను పాటుపడుతున్నాను మా కార్యకర్తలు కానీ మా నాయకులు కూడా అదే విధంగా చేస్తున్నారు అందరూ చేస్తేనే టీం వర్క్ ఈ విధంగా అవుద్ది ఎవరైనా మాలో ఎవరో సీనియర్లు రావట్లేదన్నారు ఏ ఒక్కళ్ళని ఆఫీస్కి రావట్లేదు ఒక్క విషయం చెప్పమన్నాడు ఏ ఒక్క వ్యక్తి పేరు చాలు
ఒక్కరు కూడా మానే పరిస్థితి ఉండవు. ఫోన్లో చేయించుకున్నాడు, ఫోన్లో చేయించుకుంటాడు, ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి చేయించుకుంటారు. ప్రతి ఒక్కరు నాకే ఫోన్ చేయని అవసరం. మా టీం ఎవరైతే చేస్తున్నారో అందరూ కూడా, ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో, ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వీళ్ళందరూ చేస్తేనే కదా నాకు 65,000 ఓటు వచ్చింది. మరి రేపొద్దున వీళ్ళందరూ పని చేస్తేనే కదా ప్రజలు కూడా వెళ్ళింది. నేను ఓటు అడిగేది ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నేను అడగలేను కాబట్టి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఈ రోడ్డు వేయిస్తానమ్మా నాకు ఓటు వేయించండి అని చెప్పి నాకు ఓటు వేయమని అన్నారు. నన్ను పెళ్ళిళ్ళకి తీసుకెళ్లారు, పేరెంటాలకి తీసుకెళ్లారు. ఇవాళ వాళ్ళ గౌరవాన్ని కాపాడడానికి నేను వాళ్ళు దేనికి పిలిస్తే దానికి వెళ్తున్నా. ఇవాళ నేను అన్నింటికి వెళ్తుంటే మంచినీళ్ళు ఇస్తున్నారంటే నా ఇన్ఛార్జి చేయించాడు కాబట్టి ఇచ్చాడు. కానీ అక్కడ ఇన్ఛార్జీని నిందించడం అనేది చాలా తప్పు. వాళ్ళని నిందించితే నన్ను నిందించినట్లే లెక్క. దాన్ని మీరందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా గుర్తించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.